జిమ్మీ అనే వ్యక్తి ఫెస్టివల్లో అనిమల్ కాస్ట్యూమ్స్ వేసుకొని పిల్లల్ని నవ్వించే పనిలో చేరాడు. అప్పుడు అతనికి అక్కడ ఒక బన్నీ కాస్ట్యూమ్ వింతగా కనిపించింది. దాన్ని జిమ్మీ వేసుకున్నాడు. అప్పుడు కూడా ఉన్న వర్కర్స్ వచ్చి, ఈ కాస్ట్యూమ్ని ఎందుకు వేసుకున్నావు? దీన్ని ఇంతకుముందు వేసుకున్న అతను ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇది శపించబడిన కాస్ట్యూమ్, ఇది వేసుకుంటే నీకు చాలా ప్రమాదకరం అని చెప్పాడు. కానీ జిమ్మీ వాళ్ళ మాటలన్నీ పట్టించుకోకుండా అదే కాస్ట్యూమ్ వేసుకొని పిల్లల్ని నవ్విస్తూ తన పనిని చేసుకుంటూ ఉన్నాడు. అదే రోజు తన కూతురు దియా ఊరు నుంచి వాళ్ళ నాన్నని చూడడానికి బస్సులో వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోయింది. జిమ్మీ తన చనిపోయిన కూతురుని తలుచుకొని చాలా బాధపడుతూ ఇదంతా ఆ శపించబడిన బన్నీ కాస్ట్యూమ్ వల్లనే జరిగిందని దానిపైన కోపంతో ఒక షాప్ బ్లేడ్ తీసుకొని వెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అడవిలో తీసుకొని వెళ్ళి పడేశాడు. అదే జిమ్మీ చేసిన పెద్ద పొరపాటు. నిజానికి ఆ బన్నీ సూట్లో ఒక ఈవిల్ స్పిరిట్ని సీల్ చేసి ఉన్నారు. జిమ్మీ ఇప్పుడు ఆ సూట్ని కట్ చేయడం వల్ల సీల్ బ్రేక్ అయ్యి ఆ ఈవిల్ స్పిరిట్ బయటికి వచ్చేసింది. ఆ రోజు రాత్రి జిమ్మీ తన గదిలో నిద్రపోతున్నాడు. తన డోర్ దగ్గర నాక్ చేసిన సౌండ్ వచ్చింది. ఎవరైనా డోర్ తెరిచి చూస్తే ఆ బన్నీ కాస్ట్యూమ్ నవ్వుతూ షాప్ బ్లేడ్ పెట్టుకొని భయంకరంగా నిల్చొని ఉంది. జిమ్మీకి ప్రాణభయం పట్టుకుంది. వెంటనే తన రూమ్లోకి పరిగెత్తాడు. ఆ ఈవిల్ బన్నీ అతన్ని వెంటాడి రూమ్లోకి వెళ్ళి అతి ఘోరంగా ఆ షాప్ బ్లేడ్తో ముక్కలు ముక్కలుగా చేసి ఆ తర్వాత అతన్ని తినేసింది. ఇంకా భయంకరమైన స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.